నెల్లూరు జిల్లా కావలి స్రవంతి సినిమా థియేటర్లో అగ్ని ప్రమాదం జరిగింది. థియేటర్లో కొన్ని ఆధునీకరణ పనులు చేస్తుండగా ప్రమాదం చోటు చేసుకోవడంతో భారీగా మంటలు ఎగిసిపడ్డాయి. మంటల దాటికి ఫర్నిచర్ పూర్తిగా దగ్ధమైంది. అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపులోకి తెచ్చారు. రేపు ఈ థియేటర్లో విజయ్ దేవరకొండ కింగ్డమ్ మూవీ రిలీజ్ చేయనున్నారు. ఘటనా స్థలాన్ని ఎమ్మెల్యే కృష్ణారెడ్డి పరిశీలించారు. పెను ప్రమాదం జరగకుండా మంటలను అదుపు చేసిన అగ్నిమాపక సిబ్బందిని ఎమ్మెల్యే కృష్ణారెడ్డి అభినందించారు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. నెల్లూరు జిల్లా కావలి స్రవంతి సినిమా థియేటర్లో అగ్ని ప్రమాదం జరిగింది. థియేటర్లో కొన్ని ఆధునీకరణ పనులు చేస్తుండగా ప్రమాదం చోటు చేసుకోవడంతో భారీగా మంటలు ఎగిసిపడ్డాయి. మంటల దాటికి ఫర్నిచర్ పూర్తిగా దగ్ధమైంది. అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపులోకి తెచ్చారు. రేపు ఈ థియేటర్లో విజయ్ దేవరకొండ కింగ్డమ్ మూవీ రిలీజ్ చేయనున్నారు. ఇక ఘటనా స్థలాన్ని ఎమ్మెల్యే కృష్ణారెడ్డి పరిశీలించారు. పెను ప్రమాదం జరగకుండా మంటలను అదుపు చేసిన అగ్నిమాపక సిబ్బందిని ఎమ్మెల్యే కృష్ణారెడ్డి అభినందించారు. నెల్లూరు జిల్లా కావలి స్రవంతి సినిమా థియేటర్లో అగ్ని ప్రమాదం జరిగింది. థియేటర్లో కొన్ని ఆధునీకరణ పనులు చేస్తుండగా ప్రమాదం చోటు చేసుకోవడంతో భారీగా మంటలు ఎగిసిపడ్డాయి. మంటల దాటికి ఫర్నిచర్ పూర్తిగా దగ్ధమైంది. అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపులోకి తెచ్చారు. రేపు ఈ థియేటర్లో విజయ్ దేవరకొండ కింగ్డమ్ మూవీ రిలీజ్ చేయనున్నారు. ఘటనా స్థలాన్ని ఎమ్మెల్యే కృష్ణారెడ్డి పరిశీలించారు. పెను ప్రమాదం జరగకుండా మంటలను అదుపు చేసిన అగ్నిమాపక సిబ్బందిని ఎమ్మెల్యే కృష్ణారెడ్డి అభినందించారు. కావలి పట్టణంలోని స్రవంతి థియేటర్ దురదృష్టవశాత్తు షార్ట్ సర్క్యూట్ వల్ల ఈరోజు థియేటర్ మొత్తం కూడా కాలిపోవడం జరిగింది. అయితే అదృష్టం కొద్దీ ఇక్కడ కూడా ప్రాణ నష్టానికి ఎటువంటి భంగం వాటిల్లకుండా ఆస్తి నష్టం వాటిల్లడం కూడా జరిగింది. అయితే స్రవంతి యాజమాన్యం ఇంకా దీని మీద సవీరమైనటువంటి ఇన్ఫర్మేషన్ ని బయట పెట్టాల్సినటువంటి అవసరం ఉంది. షార్ట్ సర్క్యూట్ వల్ల జరిగిందా లేదా ఇతర కారణాల వల్ల జరిగింది అనేది ఇంకా విషయం ఒకవైపున పోలీసు వారు, రెండో వైపున ఫైర్ వాళ్ళు తెలియజేయాల్సినటువంటి అవసరం ఉంది. ఫైర్ డిపార్ట్మెంట్ వారు చాకచక్యంగా ఇమీడియట్లీ స్పందించి ఈ రోజున మంటలను ఆర్పిన కారణాల వల్ల చుట్టుపక్కల వాళ్ళకి కానీ ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళకి కూడా ఎవరికి కూడా ఏ ఒక్కరికి కూడా ప్రాణ నష్టం అనేది జరగడానికి అవకాశం లేకుండా చేసిన ఫైర్ డిపార్ట్మెంట్ వారిని ప్రత్యేకంగా అభినందిస్తున్నాం. ముఖ్యంగా ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండండి. ప్రజలందరూ కూడా కరెంటు షార్ట్ సర్క్యూట్ రాకుండా ఎత్తులన్నింటినీ జాగ్రత్తగా చూపించుకోండి చెప్పి ఈ సందర్భంగా కావలి పట్టణ ప్రజానికాన్ని కూడా తెలియజేస్తూ